afternoon, welcome to Career Place. కెనడా PR వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కెనడా అండ్ ఆస్ట్రేలియాలో ఎలా సెటిల్ అవ్వాలి, కెనడా వీసాస్ ప్రాసెస్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, కెనడా PR కోసం ఎలిజిబిలిటీస్ ఏంటి, IELTS లో మంచి స్కోర్ ఎలా పొందాలి, PR వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీ ఉద్యోగాల కోసం చూస్తున్నారా అయితే మీరు ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూడాల్సిందే. దీనికి సంబంధించి బోలెడన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణుడు జహంగీర్ గారు టీవీ నెట్ స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి ముందుగా మాట్లాడుకుంటే ఈ సర్వీసెస్ గురించి చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎక్సెల్ సర్వీసెస్ అనేది మనకి ఆస్ట్రేలియా, దాంతోపాటు కెనడా, UK ఇంకా జర్మనీ చేస్తామండి. ఎవరైతే PR పైన వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్యామిలీ తోటి కానీ ఫైనాన్షియల్గా ఫిట్ ఉండాలి, కానీ అబ్రాడ్ వెళ్ళి సెటిల్ కావచ్చు వాళ్ళు PRకి. యా, జనరలీ చాలా మందికి డౌట్స్ ఉంటాయి. కెనడాలో సెటిల్ అవ్వాలంటే, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలంటే ఏం చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా సెటిల్ అవ్వాలి? అంటే యాక్చువల్లీ ఇది PR అండి, ఇమిగ్రేషన్. ఇది ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటారో ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఎవరైతే ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా వాళ్ళందరూ దీనికి అప్లై చేయొచ్చు. దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. PR అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, దాంతోపాటు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి దీని ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఎనీ ఫీల్డ్ అండి. దాంతోపాటు ఏజ్ లిమిట్ అని ఉంటుంది, 45 to 46 ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వచ్చేసి ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు, ఆస్ట్రేలియా ప్లస్ కెనడా. వీసా తర్వాత చాలా మంది కూడా ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగాలు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ వచ్చేసి ఐటీ అండ్ నాన్ ఐటీ ఎవరికైనా అప్లై చేసుకో. దీనికి చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఐటీలో ఉంటుంది, నాన్ ఐటీలో ఉంటుంది, సేల్స్ మార్కెటింగ్లో ఉంటుంది, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది లాయర్స్ ఉంటారు, అండ్ కొంతమంది వచ్చేసి టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఏ ఫీల్డ్ వాళ్ళైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేసి అక్కడ వెళ్ళినాక మినిమం, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది కెనడాలో. ఎవరైనా దాన్ని ఇక్కడ సెటిల్ కావాలి అంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు PR అనేది ఉంటే. విచ్ కంట్రీస్ ఎక్సెల్ ఆఫర్స్ ఫర్ ఇమిగ్రేషన్ అంటారు? స్పెషల్లీ వచ్చేసి మనం ఆల్మోస్ట్ స్టూడెంట్ వీసా అన్ని కంట్రీస్కి చేస్తామండి. దాంతోపాటు ఇమిగ్రేషన్ కూడా ఆల్మోస్ట్ 4 to 5 కంట్రీస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా చేస్తాం, దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా చేస్తాం, అండ్ ఇంకోటి వచ్చేసి UK స్కిల్ వర్క్ వీసా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఈ 4 కంట్రీస్ ఇమిగ్రేషన్ చేస్తాం. అండ్ ప్రజెంట్గా చేస్తుంది వచ్చేసి మనం ఆస్ట్రేలియా ఇంకా కెనడా. ఎందుకంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఎక్కువ మంది క్లయింట్స్ అనేది వెళ్ళడానికి కూడా అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఆ కంట్రీస్కి. ఓకే, హౌ మెనీ డేస్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ PR అంటారు? PR ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రేలియాకైనా కెనడాకైనా వచ్చేసి మనకి 8 months ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఈ 8 monthsలో మనకి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కెనడా తీసుకుంటే మనం కెనడాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మీకు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా IELTS. ఓకే, దీంట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ చూస్తారు. ఇప్పుడు ఎవరైనా క్లయింట్ విజిట్ కాగానే ఫస్ట్ తన ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు, తన ప్రొఫైల్ని బట్టి, తన వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఓకే, తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బట్టి ఏ కంట్రీ అయితే తనకు సూట్ అవుతుందో ఆ కంట్రీకి అనేది మనం ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు క్లయింట్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్ అనుకొని వస్తుంటారు. ఓకే, బట్ వాళ్ళ ప్రొఫైల్స్ అనేది ఆ పర్టికులర్ కంట్రీస్ కూడా సూట్ కావాలి. దాన్ని మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే ప్రాసెస్ చేస్తాం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంది అంటే యాక్చువల్గా వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా మనం వీసా ప్రాసెస్ చేయలేం కదా. ముందు తెలుసుకోవాలి వాళ్ళ జాబ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళకి IELTSలో ఎంత రావాలి, తను PRలో ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. IELTSలో మంచి స్కోర్ పొందాలంటే ఎలా అంటే ఏం చేయాలంటారు? యాక్చువల్లీ బెస్ట్ అని సజెస్ట్ చేస్తారు. IELTSలో స్కోర్ రావాలి అంటే ఇప్పుడు చాలా మంది భయపడతారు, IELTSలో నాకు రాదు, నేను PRకి ఎలా అప్లై చేయాలి, ఇంత వస్తేనే అప్లై చేయాలి, ఇంత రూమర్స్ ఉంటాయండి. ఓకే, చాలా మందికి రూమర్స్ ఉంటాయి, IELTS రాకపోతే మనం అప్లై చేయొచ్చు. ఎందుకంటే మినిమం అనేది ఈచ్ మాడ్యూల్లో 6 పైన ఉండాలి. ఓకే, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 modules ఉంటాయి. దాంట్లో 6 పైన ఉంటే మనం PRకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ప్రొవిన్సెస్ అంటే స్టేట్స్ కెనడాలో కొన్ని ప్రొవిన్సెస్ తక్కువ స్కోర్ పైన కూడా అడుగుతాయి. ఓకే, అంటే మనం ఇంకా ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఉంటుంది, PNP అనేది ఉంటుంది, APP అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఆ స్కోర్ని బట్టి వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉంటారో దాన్ని మనం ప్రాసెస్ చేస్తాం. జనరల్గా స్టూడెంట్స్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ దాని గురించి బెనిఫిట్స్ ఆలోచిస్తూ ఉంటారు. PR బెనిఫిట్స్ ఏంటండి? ఎస్పెషల్గా మాట్లాడుకుంటే కెనడా PR బెనిఫిట్స్ ఏంటి?
కెనడా పిఆర్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు ముందు ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళ ఎలిజిబిలిటీ తెలుస్తుంది. ఎలిజిబిలిటీ అంటే వాళ్ళ ఏజ్కి క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, మినిమం 67 పాయింట్స్ ఉంటాయి మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే. ఆ పాయింట్స్ వాళ్ళకి వస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ముందు. వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంది, ప్రజెంట్ వాళ్ళైతే ఫీల్డ్లో చేస్తున్నారు కదా ఆ ఫీల్డ్లో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళవి. ఓకే, దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, ఎంత ఐఎల్స్లో రాయాలనేది ఫస్ట్ ఒక ప్రొఫైల్ ఎవాల్యుయేషన్. దీనికి ఒక టెక్నికల్ టీమ్ ఉంటుంది, ప్రాసెస్ టీమ్. వాళ్ళు చేసి మనకి 24 అవర్స్లో రిపోర్ట్ ఇస్తారు. సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్లకు పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ఇలా ఉంది మీ ప్రొఫైల్, ఈ విధంగా ఉంది అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం వీసా ప్రాసెస్ అనేది చేస్తాం దీంట్లో. ఇంకోటి వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్లో కానీ బెనిఫిట్స్. పిఆర్ అనేది ఎవరైనా వెళ్ళొచ్చు అండి, సింగిల్ పర్సన్గా వెళ్ళొచ్చు, లేదంటే మ్యారీడ్ అయిన పర్సన్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఫ్యామిలీతోటి వెళ్తే ఇమీడియట్గా ఫ్యామిలీతో ట్రావెల్ కావచ్చు, వాళ్ళకు కూడా ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటుంది. ఈ టోటల్ వీసా అనేది 5 years ఉంటుంది. 3 years తర్వాత వాళ్ళు అప్లై చేస్తే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి 3 years వన్స్ సిటిజన్షిప్ వచ్చిందంటే వాళ్ళు వేరే కంట్రీ కన్నా ట్రావెల్ అయ్యి ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మల్టిపుల్ ఎంట్రీస్ వీసా కెనడా అనేది, ఎప్పుడైనా మీరు రావచ్చు, ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి చాలా బెనిఫిట్స్ కెనడాలో ఉంటాయండి. కెనడా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. కెనడా పిఆర్ బెనిఫిట్స్ గురించి, ఆస్ట్రేలియా పిఆర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏం చెప్తారు? ఆస్ట్రేలియా కూడా సేమ్ ఉంటుందండి, సేమ్ బెనిఫిట్స్. ఇప్పుడు కెనడాకి ఏదైతే ఉంటుందో సేమ్ అది కూడా 5 years వీసా ఉంటుంది. 3 to 4 years తర్వాత వాళ్ళకు కూడా అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. సేమ్ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. బట్ దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియాలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు కెనడాలో చూసుకుంటే మనం వన్స్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టు 8 months ప్రాసెస్ అంటారు కదా, ఆ కెనడాలోకి వచ్చేసి మనకి వెస్ట్ అనేది జరుగుతుంది. వెస్ట్ అంటే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వెరిఫై ఉంటావు, కెనడియన్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళ ఐఎల్స్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ప్రకారంగా కానివ్వండి, దేనికి ఎలిజిబిలిటీ, ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఉంటుంది, పిఎన్పి అనేది ఉంటుంది, ఇంకోటి ఏఐపిపి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే కెనడాలో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి, కండిషన్స్ లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు కొంతమందికి ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ పిఎన్పి నుండి మనం వీసా పిక్ చేస్తాం. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే పర్టికులర్ వాళ్ళ ఐఎల్స్ స్కోర్ ప్రకారంగా, సిఆర్ఎస్ స్కోర్ ప్రకారంగా వీసా పిక్ చేస్తారు. ఒకవేళ పిఎన్పి ప్రోగ్రామ్ నుంచి మనకి వీసా వస్తే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీంట్లో పర్టికులర్గా 4 states ఉంటాయి. ఈ 4 states కూడా అక్కడ నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తే మనం ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. వాట్ అబౌట్ ద జాబ్ ఇన్ కెనడా? జాబ్ వచ్చేసి మాది సపరేట్ టీమ్ ఉంటుందండి. జాబ్స్ అయితే చాలా ఉన్నాయి, మోర్ దెన్ 1 million జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఐటీ సెక్టర్ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్ కానివ్వండి, బ్యాంకింగ్లో కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ ఇలాంటి ఇలాంటి ప్రొఫెషనల్స్కి చాలా డిమాండింగ్ ఉంది అక్కడ. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి జాబ్ అసిస్టెన్స్ అనేది మా సైడ్ నుంచి జరుగుతుందండి. ఫస్ట్ వన్స్ వాళ్ళకి పిఆర్ వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్ టీమ్ ఉంటుంది మా సైడ్ నుంచి. వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది చేస్తాం. రెజ్యూమ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళైతే రెజ్యూమ్ ఉంటుందో, వాళ్ళైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో యాజ్ పర్ కెనడియన్ ఎంప్లాయర్స్ ప్రకారంగా మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, ఎక్సెల్ఆర్ టీం కూడా అక్కడ వర్క్ చేస్తుంది, కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి ఏం రిఫరెన్స్ వచ్చినా ఏం వచ్చినా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది, లేదంటే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు అక్కడ కూడా చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఎలిజిబిలిటీ ఫర్ కెనడా పిఆర్? ఎలిజిబిలిటీ ఇందాక చెప్పినట్టు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. దాంతోపాటు సేమ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఆస్ట్రేలియన్ పిఆర్కి కూడా ఉంటుంది. ఆస్ట్రేలియా పిఆర్ ఎలిజిబిలిటీ కూడా వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికే మాత్రం పీటీ ప్లస్ ఐఎల్స్ ఆర్ టోఫెల్ ఏదైనా రావచ్చు ఈ 3 దాంట్లో. ఆస్ట్రేలియాలో కూడా సేమ్ 189 వీసా ఉంటుంది, 190 వీసా ఉంటుంది. 189 అంటే మీరు ఎక్కడైనా ట్రావెల్ కావచ్చు, 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అలా ఉంటుంది. సో స్కోర్ విషయం మాట్లాడుకుంటే స్కోర్ ఎంత రావాలంటారు? ఐలెట్స్లో ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఎంత స్కోర్ వస్తే బెటర్ అంటారు, ఎస్పెషల్గా పిఆర్ విషయంలో అండ్ ట్రైనింగ్ విషయంలో ఐలెట్స్ ఎలా ఉంటాయి? దీనికి ట్రైనింగ్ అనేది చాలా మంది రూమర్స్. ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే ఎవరైతే ఐఎల్స్ రాయరో వాళ్ళు చాలా మంది రూమర్స్ చెప్తారు, ఐఎల్స్ చాలా టఫ్, రాయలేము ఇలాంటివి చెప్తారు. బట్ ఫస్ట్ అది రాస్తే ట్రైనింగ్ ఉంటుందండి. 30 days ఆఫ్ ట్రైనింగ్, ఎక్సెల్ సైడ్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఏ విధంగా మనం స్కోర్ని పెంచుకోవాలి, దేంట్లో అంటే రీడింగ్లో, దాంతోపాటు రైటింగ్లో, స్పీకింగ్లో దేంట్లో మనం తగ్గుతున్నామని చూసి వాళ్ళకి దాన్ని బట్టి ట్రైనింగ్ ఉంటాయి, ట్రైనింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళు ప్రిపరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ ఎగ్జామ్ అనేది మనం వెళ్ళమంటాం. సో వాట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అండ్ పిఎన్పి, ఏఐపిపి అండి?
ఇందాక చెప్పిన ఎక్స్ప్రెస్ ఎంట్రీ కూడా మీకు సేమ్ అండి, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే దీంట్లో ఏంది అంటే కండిషన్స్ ఉండవండి, వాళ్ళు ఏ స్టేట్లో అయినా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు వాళ్ళు. ఓకే, వాళ్ళ కండిషన్స్ ఉండవు. బట్ దీనికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం పాయింట్స్ వచ్చేసి 600 ఉంటాయండి. దాంట్లో 600లో మనకు 492 500 అంటే దాని ర్యాంకింగ్ చేంజ్ అవుతుంటుంది. ఆ ర్యాంకింగ్ మీట్ అయింది అనుకోండి, మనం అక్కడ నుంచి మనకి వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంది అంటే దీనికి ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వైఫ్ IELTS రాస్తే దాంతో కూడా పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళైనా రిలేషన్స్ ఇన్ కెనడాలో ఉంటే అక్కడ నుంచి కూడా పాయింట్స్ వచ్చేసి అప్పుడు వాళ్ళ వీసా అనేది పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ఉంటుంది. లేదు అంటే మనం PNPగానే చూస్తాం. PNP కూడా IELTS పైన డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు CRS స్కోర్ వాళ్ళది ఎంత వస్తుంది చూడాలి. అది ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది, మా టీం చెప్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఎస్, జాబ్ అష్యూరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఆ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత చాలా మంది పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా మందికి భయం ఉంటుంది, వెళ్ళాక పట్టించుకుంటారో లేదో, కాల్స్ లిఫ్ట్ చేస్తారో లేదో, ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే మా పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించే వాళ్ళకి మీరు ఏం అష్యూరెన్స్ ఇస్తారు? ఇప్పుడు వచ్చేసి వేరే కంట్రీస్కి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎక్సెల్ఆర్ టీమ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కెనడాలో ఉంది, US లో ఉంది, దాంతోపాటు దుబాయ్లో కూడా ఉంది. ఇప్పుడు అయితే స్టూడెంట్స్ వెళ్తారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి ఇలాంటి ప్రాపర్ గైడెన్స్తో పాటు జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేయలేరు వాళ్ళు. ఓకే, ఎంత టీమ్ అనేది వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత కాకుండా వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది మొత్తం ఉంటుందండి. ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి? ఎక్సెల్లో ఎఫర్ట్స్ ఎలా చూపిస్తారు? పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎక్సెల్ఆర్ సర్వీసెస్ నుండి మనకు వచ్చేసి వాళ్ళకి IELTS ట్రైనింగ్, చాలామంది IELTS రాయడానికి భయపడతారు. ఎక్సెల్ఆర్ సర్వీసెస్ వచ్చేసి వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్, అంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వాళ్ళు మోర్ దెన్ 6 or 7 తెచ్చుకుంటున్నారు IELTS అంటే వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏ విధంగా రాయాలి నేర్చుకోవాలి అని. దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫ్యూచర్లో కూడా ఏదైనా IELTS అటెంప్ట్ చేయాలన్నా, PT స్కోర్లో కానీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలన్నా కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము. ఓకే, జాబ్ అసిస్టెన్స్ అంటే సపరేట్ టీం వర్క్ చేస్తాం. చాలామంది PR వచ్చేస్తుంది, నెక్స్ట్ జాబ్ అనేది ఎలా, PR ఎవరికైనా వచ్చేస్తుంది, బట్ జాబ్ అనేది ఎలా అక్కడ సెటిల్ అయ్యే కావాలి, జాబ్ ఎత్తుకోవడానికి టైం పడుతుంది, ఇలాంటి క్వశ్చన్, డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ అవుతాయి. బట్ జాబ్ అనేది PR ఉంటే రావడం చాలా ఈజీ అండి, ఎందుకంటే మా టీం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. జస్ట్ అనేది మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి, ఎందుకంటే మేము రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో కాకపోయినా సెకండ్ ఆర్ థర్డ్ ఇంటర్వ్యూలో మనం క్రాక్ చేయొచ్చు జాబ్ అనేది. UK, కెనడా, ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? UK వచ్చేసి ఇప్పుడు UK స్కిల్ వర్క్ వీసా అండి. ఓకే, UK ఎలా ఉంటుందంటే ఇప్పుడు అలా కూడా జాబ్స్ ఉన్నాయి, 80% ఈజ్ ద బెస్ట్ ప్లేస్ UKలో జాబ్ చేసుకోవడానికి. బట్ ఏంటి అంటే దాని రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు మనం UK కూడా చేసుకోవచ్చు, అది వర్క్ పర్మిట్ కింద వస్తుందండి. ఫస్ట్ అనేది దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది చేయాలి. రెజ్యూమ్ మార్కెటింగ్ అంటే దాని కూడా UKకి టీమ్ ఉంటుంది, వాళ్ళని రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తారు. రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినాక అక్కడ నుంచి మనకు ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు దాని తర్వాత వాళ్ళకి వర్క్ పర్మిట్ వీసా అనేది జరుగుతుంది. వాళ్ళు అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో కూడా వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళు సింగిల్గా కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే PR వీసాస్కి కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది, నాకు 45-40+ ఉంటుంది, వాళ్ళు వాళ్ళ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు అండి, వైఫ్ త్రూ కూడా అప్లై చేసుకొని వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇద్దరికి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి PR పైన. టూరిస్ట్ వీసా అండ్ UK వీసా అండ్ జర్మనీ వీసా ఎలా ఉంటాయి, ఎలా హెల్ప్ చేస్తారు మీరు? UK వచ్చేసి మనకి ఎవరైతే స్పాన్సర్షిప్ ఉంటేనే మనకి UK వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేసేసి క్లయింట్స్కి హెల్ప్ చేస్తాం అక్కడ స్పాన్సర్షిప్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా అండి. ఓకే, ఎవరైతే వెళ్ళి అక్కడ జాబ్ వెతుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జాబ్ సీకర్ వీసా, దానికి జర్మన్ లాంగ్వేజ్ అనేది మ్యాండటరీ కొన్ని స్టేట్స్లో. ఇంకోటి వచ్చేసి జాబ్ సీకర్ వీసా ఎలా అంటే IT పర్సన్స్కి కానివ్వండి, లేదా సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అది చాలా మంచి ప్లేస్ అది వర్క్ చేసుకోవడానికి అక్కడ. ఇంకోటి వచ్చేసి మనం విజిట్ వీసాస్, ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వెళ్ళి విజిట్ పైన వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలనుకుంటున్నారో లేదంటే వాళ్ళకు కూడా ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు విజిట్ అంటే ఇన్విటేషన్ ఉండాలి, అది కూడా 1 month ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. దానికి టోటల్ సపరేట్ టీమ్ అనేది వర్క్ చేసుకున్నాను, ఎక్సెల్ఆర్ టీమ్ అనేది ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ అనేది వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీ ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఆ ఇన్విటేషన్ని బట్టేసి మనం విజిట్ వీసాస్ కూడా చేస్తాం, అక్కడ వెళ్ళి వాళ్ళు విజిట్ ప్లేసెస్ కూడా విజిట్ కావచ్చు. UK వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం అని చెప్తున్నారు? UK ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా అనేది పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఓకే, ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, సెటిల్ ఏంటి అంటే పిల్లల కెరియర్ ప్రకారంగా కానివ్వండి, లేకుంటే ఇప్పుడు ఫైనాన్షియల్, ఇప్పుడు ఇక్కడ ఇండియాలో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ
మనీ అనేది ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ ప్లేస్ టు వర్క్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా 80% అయితే బెస్ట్, ఎందుకంటే అక్కడ వచ్చేసి మనకి లిమిట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సాలరీస్ కూడా అలానే ఉంటాయి మనకి. ఇంకా కెనడాలో కంపేర్ చేస్తే ఇప్పుడు వీసాస్ అనేది ఇప్పుడు ఈజీగా అవడం. కెనడాలో ఇప్పుడు చాలామంది ఒక ఇష్యూ నడుస్తుంది, కెనడాలో వెళ్ళొచ్చా లేదా, ఏదో రూమర్ నడుస్తుంది ఇప్పుడు, అంటే వీసాస్ వస్తలేవు ఆపేసారని వస్తుంది. కానీ అట్లా ఎలాంటి ప్రాబ్లం లేదండి. మన పని మనం చేసుకొని మన జాబ్ మన డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఈజీగా పిఆర్ వచ్చి మన జాబ్ మనం చేసుకుంటే ఎవరు ఏమన్నారు అక్కడ. మీ టీం ఏ విధంగా యూజ్ అవుతుందండి అండ్ మీ టీం ఏ విధంగా హెల్ప్ చేస్తారు? ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి అంటే పర్టికులర్ ఒక్కొక్క క్లయింట్ అనేది ఒక్కొక్క కంట్రీ అనుకొని మన దగ్గర వస్తారండి. ఆ కంట్రీకి వాళ్ళ ప్రొఫైల్ అనేది ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే క్లయింట్స్కి జాబ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ కెరియర్ ఎక్కడైతే బెస్ట్ అనేది సజెషన్ అనేది ఇవ్వడం అనేది అది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సార్ మీరు ఆస్ట్రేలియా అనుకున్నారు బట్ మీకు కెనడా అయితే బెస్ట్ అనేది ఒక సజెషన్ చెప్తాము. దాని తర్వాత ఇది వాళ్ళ డిసిజన్. ఎందుకంటే ఈ ఎవాల్యుయేషన్ అనేది కూడా మా సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటాయి కాబట్టి ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి మనకు ఆ పాయింట్స్ కానివ్వండి, ఎలిజిబిలిటీ కానివ్వండి అని చెప్తారు. చెప్పిన తర్వాత సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్లయింట్ ఓకే అంటేనే మనం ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా వీసా చేస్తే తన కెరియర్ అండి అది. ఫస్ట్ ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ ఏ కంట్రీకైనా కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కంట్రీస్కి మనం వాళ్ళు చెప్పినట్టు పంపించేస్తే ఒకవేళ అక్కడ జాబ్స్ లేకపోయినా కానీ ఏమైనా డాక్యుమెంటేషన్ ప్రకారంగా కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ సజెషన్ ఇవ్వడం, కరెక్ట్ కంట్రీ అనేది సజెస్ట్ చేయడం అనేది మా బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ కెరియర్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకోటి వచ్చేసి ఆ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మొత్తం ప్రాసెస్ పిఆర్ వీసా వచ్చే వరకు ప్రాసెస్ టీమ్ అనేది వాళ్ళకి మొత్తం టు ఎండ్ వరకు వాళ్ళ డాక్యుమెంటేషన్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ పంపించడం కానివ్వండి, స్టెప్ బై స్టెప్ వాళ్ళతో రీచ్ కావడం కానివ్వండి, అన్నీ అనేది టేక్ కేర్ చేసుకుంటాం. వీసా వచ్చిన తర్వాత కూడా మాదే బాధ్యత ఉంటుంది. వీసా వచ్చే వరకు కూడా డాక్యుమెంటేషన్ అనేది మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇంకోటి ప్రాపర్ ఫాలోఅప్ చేస్తే ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. చాలామంది పిఆర్ రావడం చాలా డిఫికల్ట్ అనుకుంటారు. డిఫికల్ట్ ఏం లేదండి. ఐఎల్స్ ట్రైనింగ్ కరెక్ట్గా 1 month మనం ఫాలో అయిన తర్వాత ఐఎల్స్ స్కోర్ కూడా మనం తెచ్చుకోవచ్చు. చాలామంది ఎక్కడంటే డైరెక్ట్ వీసా వచ్చేస్తుందా లేదా వర్క్ పర్మిట్ వచ్చేస్తారంటారు. ఐఎల్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి అనేది ఇంపార్టెంట్. అది ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. అది దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎస్, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి చెప్పండి. ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఇందాక చెప్పినట్టు మీకు ఐఎల్స్ ట్రైనింగ్ జరుగుతుందని అక్కడ. దాంతోపాటు మీకు వచ్చేసి జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. వేరే కంట్రీకి వెళ్ళి ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలి, కొత్త వాళ్ళం కదా అనడానికి ఆ భయం ఉండదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మా పోస్ట్ ట్రైనింగ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడ ఉండాలి ఇది ప్రాపర్ గైడెన్స్. అంటే చాలామంది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇమిగ్రేషన్ పైన వెళ్ళిన ఉంటారు. వాళ్ళే మన రిఫరెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో ఎలాంటి వాళ్ళు భయపడకుండా కొత్త వాళ్ళం కదా అనుకుండా వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అనేది ఉంటుంది త్రూ ఎండ్ వర్క్ మా సైడ్ నుంచి. సో ప్రాసెస్ అనేది ఏ కంట్రీకైనా ఒకే విధంగా ఉంటుందంటారా? ఇప్పుడు మీరు పంపించే కంట్రీస్లో లైక్ కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. స్టూడెంట్ వీసా చూసుకుంటే డిపెండ్ అపాన్ యూనివర్సిటీ అండి. వాళ్ళు డిపెండ్ అపాన్ వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ ఐఎల్స్ కానివ్వండి, వాళ్ళ పర్సంటేజ్ కానివ్వండి, దానిపైన స్టూడెంట్ వీసాని సజెస్ట్ చేస్తాం వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్ అనేది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫేర్స్ అనేది ఉంటాయి డిఫరెంట్ సిటీస్లో కానివ్వండి, బయట కంట్రీస్ కూడా మేము కండక్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ప్రాపర్గా. అంటే ఏ కంట్రీ అయితే బెస్ట్, మీకు ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ అనేది ఈ స్టూడెంట్స్ కెరియర్ కోసం చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లస్ వచ్చేసి వాళ్ళ కెరియర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫేర్ అనేది. ఇప్పుడు మీరు మా వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అయినా కానీ మీకు తెలుస్తుంది ఫేర్ ఎక్కడ అనేది, ఎక్కడ ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఆ ఫేర్కి వచ్చేసి ఆ డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ తోటి మీట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇన్పుట్స్ అనేది వస్తాయి మీకు డైరెక్ట్ అక్కడ నుంచి కూడా మీరు యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. ఎందుకంటే స్పాట్లో ఆఫర్ లెటర్ వచ్చే ఛార్జెస్ కూడా ఉంటాయి మీకు అక్కడ. అది అండ్ ఇంకోటి వచ్చేసి ఏ కంట్రీకి ఇప్పుడు స్టూడెంట్ వీసా అనేది 4 to 5 months అనేది ప్రాసెస్ జరుగుతుందండి. ఇమిగ్రేషన్ పిఆర్ అనేది ఒక 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే యూకే ప్రాసెస్ అనేది ఒక 4 to 6 months ఉంటుంది. జర్మనీది ఒక 4 to 6 months. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ప్రాసెస్ టైం ఉంటుంది. ఈ ప్రాసెస్ టైం కూడా ఎందుకు పడుతుందంటే మనం డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకుంటే మీరు అక్కడ వెళ్ళి సఫర్ అవుతారు. అది ప్రాబ్లం. ఈజీగా ఎంత ఫాస్ట్గా ఒక 1 month 2 monthsలో అయితే వీసా అనేది రాదండి ఎవరికైనా కానీ. వీసాకి వెళ్ళే ముందు చాలామంది చాలా రకాల టెన్షన్స్ పెట్టుకుంటారు, వస్తుందో రాదో. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యి వాళ్ళు సెటిల్ అయ్యేదాకా కూడా టెన్షన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని కంట్రీస్లో మనం చూస్తున్నాం, అక్కడ ల్యాండ్ అయ్యాక మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఫ్లైట్ ఇచ్చి రిటర్న్ పంపించడం కొన్ని లెటర్స్ ఆర్ సర్టిఫికెట్స్ సరిగా లేక. అలా భయపడుతున్న వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? నేను ఒకటే చెప్తానండి, ఎక్సెల్ మొత్తం మీకు ప్రాపర్గా సపోర్ట్ చేసి
డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ ఉండకూడదండి ఏ ఫీల్డ్లో, ఇప్పుడు ఏ కంట్రీకైనా కానివ్వండి. అదే ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు మొన్న యూఎస్డి మీరు చూసుకున్నా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల అవన్నీ చూసి వెరిఫై చేసి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చెక్ చేసిన తర్వాతనే మనం మూవ్ అవుతాం డిఫరెంట్. ఎందుకంటే క్లయింట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకూడదండి. వాళ్ళకి వీసా వస్తే ద బెస్ట్ మేము సజెస్ట్ చేసేది. సో మొత్తానికి వీసాకి వెళ్ళే ముందు ఎన్ని మంత్స్ నుంచి ప్రిపరేషన్ అవ్వాలంటారు? మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలని సజెస్ట్ చేస్తారు? బికాస్ చాలా మంది ఆ టైం వెళ్ళినా అడిగినా తెలిసినా కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంటారు టెన్షన్లో. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మందికి ఇప్పుడు వీసాకి అప్లై చేయాలంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి ఐఎల్స్ అండి. ఐఎల్స్ ఒకటి లేదు అంటే వీసా దబ్బున రావడం, ప్రాసెస్ టైం, ఇవి 2 వే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అందుకనే వాళ్ళు డిఫరెంట్ కన్సల్టెన్సీస్కి రీచ్ అయ్యి డైరెక్ట్ 1 మంత్ ప్రాసెస్ 2 మంత్స్ ప్రాసెస్ అయిపోతుందా అనిపిస్తుంది. కానీ అది కాదు. ప్రాపర్గా ఇప్పుడు మా ఇమిగ్రేషన్ చూసుకుంటే సర్వీసెస్ అనేది ప్రాపర్గా ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్ అనేది ఉంటాడు, మనకి ఆర్సీఐసీ ఏజెంట్స్ అని ఉంటారు. వాళ్ళ త్రూ అనేది ప్రొఫైల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ వీసా రావడానికి. థ్యాంక్ యూ జహంగీర్ గారు. ఎస్, ఇది వాళ్ళకి కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.